హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బ్రహ్మయ్య తమిర్చి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను మిత్రులారా. ఈరోజు మీకు చూడముచ్చటైన ఒక పల్లెటూరు వాతావరణాన్ని, గిరిజన ప్రాంత పల్లెటూరు వాతావరణాన్ని అయితే మీకు ఈ వీడియో రూపం ద్వారా పరిచయం చేయబోతున్నా. అది ఎక్కడో కాదండి, బుట్టాయిగూడెం మండలంలో రెడ్డి గణపవరానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక కుగ్రామం. ఈ కుగ్రామం ఎక్కడి నుంచి వచ్చిందంటే పోలవరం ముంపు ప్రాంతమైనటువంటి కంటుకూరు. అది పోలవరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఆ ఊరైతే పూర్తిగా మునిగిపోతుంది. కాబట్టి ప్రభుత్వమే అన్ని విధాల ఈ గిరిజన ప్రాంత ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి R&R ప్యాకేజీ ఇచ్చి పూర్తిగా ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక సహకారంతో పక్కా గృహాలను నిర్మించి తీసుకురావడం అయితే చూపిస్తున్నాను మీకు. అదేంటన్నది మీకు ఈ వీడియో రూపంలో పూర్తిగా వివరిస్తాను, చూడండి మిత్రులారా. చూస్తున్నారుగా మిత్రులారా, ఇది పోలవరం నియోజకవర్గంలోని పోలవరం మండలం తూటికుంట గ్రామానికి చెందిన ఒక కుగ్రామాన్ని ఇక్కడికి అధికారులు అయితే తరలించడం జరిగిన సందర్భాలు, దృశ్యాలు కూడా మీకు చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ఒకే వేలో సువిశాలమైనటువంటి రోడ్లను కలిగి ఉన్న ఈ ప్రదేశం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. చూస్తున్నారు కదా, GCC అనమాట. మీకు కనిపిస్తూ ఉంటుంది GCC అంటే. అది GCC అంటే గిరిజన కార్పొరేషన్ సంబంధించిందనమాట. ఇది ప్రస్తుతం బుట్టాయిగూడెం మండలంలో ఉంది. కాబట్టి ఇదంతా కూడా చాలా చూడముచ్చటగాను మంచి ఆహ్లాదకరంగా ఉంది మిత్రులారా. చూస్తున్నారు కదా, ఇంకా చూపిస్తారు, చూద్దరు కానీ. ఊరి నుంచి వచ్చారు మీరు? తూటికుంట, పోలవరం మండలం తూటికుంట నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 4 అవుతుంది. ఇవి గవర్నమెంటే కట్టించిందా, మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా? మొత్తం అంతా ఆడే కట్టించారు. మరి మీకు డబ్బులు ఇస్తున్నారా ఇక్కడ ఉంటున్నందుకు, జీవించడానికి? ఇవ్వడం లేదు. ఇంకా తొలమని ఇచ్చిన కూడా అలాగే ఇవ్వలేదు. మొత్తం తూటుకుంట గ్రామస్తులేనా? మొత్తం అందరూ తూటుకుంట గ్రామం ఇక్కడ ఒక్కడేనా, ఇంకెక్కడ వేరే చోట ఇంకెక్కడ ఉన్నారా? పడమట కుంటలో కూడా ఉన్నారా? ఎలా ఉంది మీకు మీ పోలవరం మండలంలో? అక్కడి నుంచి అక్కడ ఉండడం బాగుందా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండడం బాగుందంటారా? పని చేసుకునే. మరి అక్కడ ఉంటే మీ పోడు వ్యవసాయం చేసుకునేవారు, ఇక్కడేం పోడు వ్యవసాయం చేసుకుంటాక లేదు. ఇక్కడ ఉండడం మంచిదా, మీకు అక్కడ ఉండడం అయితే మంచిదా? బాగుంది. ఇక్కడ మరి అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయిగా. ఈ ఇల్లు కట్టించారు, రోడ్లు వేసారు, డ్రైనేజీలు, పైపులు. ఎంతమంది ఉంటారు మొత్తం? కమ్యూనిటీ చూస్తున్నారు కదా, కమ్యూనిటీ హాల్. అది పల్లపూరు అనిగా దీన్ని నామకరణం చేశారు. రెడ్డి గణపవరానికి హామ్లెట్ ఆఫ్ విలేజెస్గా పల్లపూరు అనే గ్రామంగా దీన్ని నామకరణం అయితే చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ పోలవరం నియోజకవర్గం చెందినటువంటి పోలవరం మండలం తూటికుంట గ్రామాన్ని ఇక్కడ పల్లపూరుగా మార్చడం జరిగింది మిత్రులారా. చూస్తున్నారా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, హెల్త్ వెల్నెస్ సెంటర్, కోండ్రుకోట, పోలవరం మండలం, ఏలూరు జిల్లా. ఇది ప్రత్యేకించి వీళ్ళ కొరకై ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటరు. అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారుగా మిత్రులారా, ఇది పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతానికి చెందినటువంటి ఒక కుగ్రామం. ఈ పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి రావడం ద్వారా వీరిని
R&R ప్యాకేజీ రూపంలో ఇచ్చి సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో భాగంగా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్థలాలను ఏర్పాటు చేసి అక్కడ నిర్వాసితులకైతే ఈ విధంగా ఇళ్లను కట్టించి ఇవ్వడం జరిగింది మిత్రులారా. చూస్తున్నారు కదా, అందరికీ ఒకే రకమైనటువంటి మెజర్మెంట్స్తో నిర్మించినటువంటి పక్కా గృహాలు. ప్రభుత్వమే వీరిని అన్ని విధాల 5 సంవత్సరాల వరకు ఆదుకుంటూ ఉంటుంది. చూసారు కదా, ఇది పూర్తిగా గవర్నమెంట్ నిధులతో నిర్మించినటువంటి చక్కని చూడముచ్చటైనటువంటి ఒక కుగ్రామం. ఇట్లాంటి గ్రామాలు చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంటుంది. విశాలమైనటువంటి రోడ్లు, దానికి ఇరువైపులా డ్రైనేజీ విధానం, ఇంటింటికి ట్యాపు మొదలగు ప్రాంతాల్లో భాగంగా ఇక్కడైతే ఈ విధంగా కట్టడం చూస్తున్నారుగా. ఏది ఏమైనా ఈ పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ గిరిజన ప్రాంత వాసులకు ఒక శుభసూచకంగా చెప్పాలి. ఎందుకంటే గిరిజన తండాల్లో అడవిలో జీవించే వారు ఒకసారికి ప్లేన్ ఏరియాకి రావడం వల్ల వారికి కొంత ఉపశమనం అయితే కలిగి ఉంటుందని భావిస్తున్నాం. ఏది ఏమైనా కన్న తల్లిని ఉన్న ఊరిని మర్చిపోవడం చాలా బాధాకరం. కానీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఖాళీ చేయవలసిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు అక్కడే ఉంటే ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మించడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. పైగా ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందనలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందులో భాగంగానే ఈ విధంగా ముంపు ప్రాంతానికి చెందిన గ్రామాలందరినీ కూడా ఈ విధంగా ప్లేన్ ఏరియాలో ఈ తరహాలో ఇళ్ళు నిర్మించి పంపించడం జరుగుతుంది మిత్రులారా. ఇందులో కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ప్యాకేజీ ఇస్తూ గవర్నమెంటే నిర్మించి, అదే రీతిగా ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో ఆడపిల్లలకి పసుపు కుంకుమ నిమిత్తం కూడా ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి వాళ్ళని పెళ్లి చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఆ ముంపు ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినది మొదలకుండా 5 సంవత్సరాల వరకు గ్రాసం అంటే తినటాకు అన్ని విధాల సౌకర్యాలు కూడా పూర్తిగా గవర్నమెంటే సప్లై చేస్తుంది. వారి యొక్క అభిప్రాయాలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకసారి ఈ గ్రామ స్వరూపాన్ని మీకు చూపిస్తున్నా చూడండి మిత్రులారా. పక్కనే సువిశాలమైనటువంటి ఒక పెద్ద చెరువు కూడా కనిపిస్తూ ఉంది. ఇంతటి విశాలతలో వారు ఈ విధంగా ఉండడం మంచి ఆనందాలు అనుభూతులు పొందుతారనడంలో ఎట్లాంటి సందేహం లేదని మీకు తెలియజేస్తున్నా మిత్రులారా.